ఒక 20 ఇయర్స్ అబ్బాయి రిటైర్ అయ్యేటప్పుడు 3.5 crore రూపీస్ సంపాదించాలంటే మంత్లీ ఎంత సేవ్ చేయాలో మీకు తెలుసా? హలో గైస్, దిస్ ఇస్ అవినాష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషలీ 20స్లో ఇప్పుడిప్పుడే కాలేజ్ నుంచి జాబ్స్లోకి ఎంటర్ అయిన వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నేను ఎందుకు 20s అన్నానంటే 20s ఇస్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. తెలుగులో ఒక ప్రోవర్బ్ ఉంది, మీరు ఎంత పెద్ద చెట్టు అయినా కూడా ఒక సీడ్ నుంచే స్టార్ట్ చేస్తారు. ఆ విత్తనాన్ని మీరు నీట్గా వాటరింగ్ చేస్తూ జాగ్రత్తగా పెంచితేనే ఫ్యూచర్లో దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ కానీ షేడ్ కానీ ఇలాంటి బెనిఫిట్స్ని పొందగలరు. సేమ్ ఇదే కాన్సెప్ట్ మనీ విషయంలో కూడా. ఎంత త్వరగా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే ఫ్యూచర్లో మీరు అంత ఎక్కువ బెనిఫిట్ పొందుతారు. అది ఎలానో ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఒక క్లారిటీతో మీ ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేసుకునేలా ఈ వీడియో ఉంటుంది. సో డోంట్ మిస్ టిల్ ద ఎండ్. అసలు ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయక ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి 2 విషయాలు. నెంబర్ 1, లోన్స్ని అవాయిడ్ చేయాలి. మ్యాక్సిమం లోన్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఇట్ మే బీ కార్ లోన్, పర్సనల్ లోన్, ఇలాంటివి అస్సలు ట్రాప్ అవ్వద్దు. ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ ఎడ్యుకేషన్ లోన్ క్యాన్ బీ టేకెన్, ఎందుకంటే ఫ్యూచర్కి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. బట్ అదర్ దాన్ దట్ మిగతా లోన్స్ అన్నీ కూడా మీ 20స్లో ఎస్పెషల్లీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ నెంబర్ 2, ఇన్సూరెన్స్. సో మనకి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, దాట్స్ లైఫ్. సో మీ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్సెస్ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోండి. అండ్ అఫ్ కోర్స్ మీకు 20స్లోనే స్టార్ట్ చేస్తే మోర్ దాన్ 1 crore రూపీస్ ప్యాకేజెస్ చాలా తక్కువకి, అరౌండ్ 500 to 700 per monthలోనే మీకు దొరికేస్తాయి. సో ఇన్వెస్ట్మెంట్కి రెడీ అయ్యే ముందు ఈ 2 విషయాలు అయితే చాలా గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ లోన్స్. అండ్ నెంబర్ 2, ఇన్సూరెన్సెస్, అది లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ 2 మీకు ఉన్నాయా లేదా, కవర్లో ఉన్నారా లేదా అన్నది మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ 20స్లో బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు అప్పుడప్పుడే కాలేజ్ నుంచి బయటకు వస్తారు, అప్పుడప్పుడే జాబ్లోకి ఎంటర్ అవుతారు. సో నో వన్ ఎక్స్పెక్ట్ యూ దాట్ ఒక రిచ్గా ఉండాలి, ఏదో చాలా ధనవంతుల్లా బతికేయాలని వేరే వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మీ నుంచి. బికాస్ స్టార్టింగ్లో అందరూ కూడా తక్కువ ప్యాకేజెస్తో ఆర్ వాట్ ఎవర్ శాలరీ ఇట్ ఈస్, సో ఇప్పుడిప్పుడే జాబ్ వచ్చింది కాబట్టి ఏదో అలా గడుస్తుందని అనుకుంటారు. సో దీన్ని మీరు అడ్వాంటేజ్గా ఎలా తీసుకోవాలంటే డోంట్ ఫాల్ ఇన్ టు దీస్ పాష్గా ఉండాలి, కాస్ట్లీ షో ఆఫ్ చేయాలి అన్న దానికి మీరు ఫాలో అవ్వద్దు. ఐఫోన్ జస్ట్ బ్రాండ్ కోసం చాలా కాస్ట్లీ, బట్ ఐఫోన్ మీకు ఎంత అవసరమా లేదా అన్నది మీరు ఆలోచించాలి. ఐఫోన్ ఈజ్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇలాంటివి చాలా ఉన్నాయి. కాస్ట్లీ ఫుడ్స్, వీకెండ్ పార్టీస్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఒక మంచి క్రమశిక్షణతో మనీని మేనేజ్ చేయడం నేర్చుకోండి. అండ్ అఫ్ కోర్స్ ఐ నో ఈ సోషల్ ఈవెంట్స్, ఈ పార్టీస్ ఇవన్నీ ఇంపార్టెంటే, బట్ నాట్ ఎట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ యువర్ మనీ. ఫస్ట్ ఎప్పుడు కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ని అలవాటు చేసుకోండి. ఒకవేళ మీరు ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ని మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్లీ మీరు ఇన్వెస్ట్ చేయగలుగుతారు, ఈ పార్టీస్కి కూడా వెళ్ళగలుగుతారు. ఓకే, బట్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి? సో వాట్ ఐ సజెస్ట్ ఈస్ మినిమం 20% ఆఫ్ యువర్ శాలరీ. అంటే మీకు నెలకి 30,000 వస్తే 20% ఆఫ్ 30,000, 6,000 మీరు ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. నౌ ఏ సింపుల్ క్వశ్చన్, ఇమాజిన్ మీరు ఒక 20 years యంగ్ బాయ్ ఆర్ గర్ల్, ఇప్పుడిప్పుడే జాబ్లోకి ఎంటర్ అయ్యారు అండ్ ఫస్ట్ మంత్ నుంచి కూడా మీరు రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. లెట్స్ సే మీరు ఒక 65 years వచ్చే వరకు, అంటే 20 to 65, 45 years వరకు మీరు రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేస్తున్నాము అని అనుకుందాం. క్వశ్చన్ ఈజ్, మీకు రిటైర్ అయ్యే టైంకి అంటే 65 years వచ్చేటప్పటికి 1 crore రూపీస్, ఆ రోజు 1 crore కాదు, టుడేస్ 1 crore, అంటే ఆ మనీ యొక్క వాల్యూ ఈ రోజు యొక్క 1 crore ఈక్వల్ అవ్వాలి. వై? బికాస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో నేను ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ గురించి ఒక వీడియో అయితే చేశాను. సో డూ వాచ్ ఇట్ ఇఫ్ యూ డిడ్ నాట్ వాచ్. ఇన్ఫ్లేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ బేసిక్ కాన్సెప్ట్. అది తెలుసుకుంటే నేను ఎందుకు ఇది అంటున్నానో మీకు అర్థమవుతుంది. సో ఇన్ఫ్లేషన్ వల్ల డెఫినెట్లీ ఆ టైంకి మనీ చాలా ఎక్కువ ఉన్నా కూడా ఆ వాల్యూ ఈ రోజు యొక్క 1 crore ఈక్వల్ అవ్వాలంటే, సో లెట్స్ సే ఇన్ఫ్లేషన్ 5% అనుకోండి, మీరు 20 to 65 అంటే 45 years ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆ టైంలో ఈరోజు 1 crore వాల్యూ ఉన్న మనీ రావాలంటే మీరు మంత్కి ఎంత సేవ్ చేయాలి? దిస్ ఈస్ ద క్వశ్చన్. కమెంట్ డౌన్ బిలో. ఓకే, డన్. సో చాలామంది 1 crore ఈజ్ ఎ బిగ్ అమౌంట్, అది ఇంపాసిబుల్, అది ఇది అని అనుకుంటారు. బట్ దేర్ కమ్స్ ద పవర్ ఆఫ్ కంపౌండింగ్. మీరు మంత్లీ ఎంత తక్కువ చేసినా కూడా మీకు ఆ 45 years అన్న టైం పీరియడ్ ఉంది, దాట్ గివ్స్ యూ హ్యూజ్ బెనిఫిట్స్. లెట్స్ సే మీకు ఎవ్రీ ఇయర్ 10% రిటర్న్స్ వస్తున్నాయి అని అనుకుందాం. 10% రిటర్న్, 5% ఇన్ఫ్లేషన్ కౌంట్ చేసుకుంటే 45 yearsలో మీరు మంత్లీ జస్ట్ 2,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. ఎస్, అట్ ద ఏజ్ ఆఫ్ 20, ఇఫ్ యూఆర్ స్టార్టింగ్ విత్ 2,000 రూపీస్ పర్ మంత్, అట్ 65 యూ విల్ గెట్ today's 1 crore rupees. ఎందుకంటే బికాస్ వీ కన్సిడర్డ్ ఇన్ఫ్లేషన్. అఫ్ కోర్స్
ఓవరాల్గా మనీ రూపంలో చూస్తే మీకు అబౌట్ 3.5 crore రూపీస్ వస్తాయి. ఎవ్రీథింగ్ అట్ జస్ట్ 2,000 రూపీస్ పర్ మంత్. సరే 2,000 కాదు, నేను ఇందాక చెప్పినట్టు మీరు 20%లో 4,000 ఇన్వెస్ట్ చేస్తే 10,000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేస్తే సో ఎవ్రీథింగ్ దిస్ ఈక్వేషన్ విల్ కంప్లీట్లీ చేంజ్. ఎందుకు నేను 2020 అని ఇంత ఫోకస్ చేస్తున్నాను? సో సింపుల్ క్యాల్కులేషన్స్ క్యాన్ గివ్ యూ ద ఆన్సర్. లెట్స్ సే మీరు ఇదే 2,000 రూపీస్ 30 ఇయర్స్కి స్టార్ట్ చేశారు, అంటే 30 ఇయర్స్ నుంచి 65 ఇయర్స్ వరకు. 35 ఇయర్స్లో నెలకి 2,000 రూపీస్ అండ్ సేమ్ 5% ఇన్ఫ్లేషన్ క్యాల్కులేట్ చేసుకుంటే మీకు మనీ ఎంత వస్తుందో తెలుసా? జస్ట్ 50 lakhs. ఆల్మోస్ట్ హాఫ్ ఈజ్ గాన్. జస్ట్ 10 ఇయర్స్ లేట్ చేయడం వల్ల మీ మనీ సగం అయిపోతుంది. అదే మీరు ఇంకా లేట్ చేస్తే 40 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే you'll get only 25 lakhs. So అందుకనే 20s is one of the crucial time to start investing. That's why I said financial discipline. మీరు of course పార్టీస్ చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, బట్ నాట్ అట్ ద ఎక్స్పెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్గా మీరు ఎంత కోల్పోతారో అని ఇప్పుడే క్యాల్కులేషన్లో చూసాం కదా. జస్ట్ 10 ఇయర్స్లో ఆల్మోస్ట్ మనీ హాఫ్ అయిపోతుంది, విచ్ పీపుల్ షుడ్ అవాయిడ్. ఇప్పుడు చాలా మందికి ఒక సింపుల్ క్వశ్చన్, అసలు 10% అంటున్నారు, 10% అసలు పాసిబుల్ అయినా? ఎఫ్డీస్ ఇవన్నీ బ్యాంక్లో దట్టు కోవిడ్ వల్ల ఇంకా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించేసాయి అని అనుకుంటారు. ఎఫ్డీస్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ఇన్వెస్ట్మెంట్. వై? మీకు వచ్చేది అరౌండ్ 7-8%, ఇన్ఫ్లేషన్ తీసేస్తే మీకు ఓవరాల్గా వచ్చేది జస్ట్ 2-3%, విచ్ ఈస్ వే లెస్. That is why you have to go for high performance assets, which are stocks or mutual funds. ఎందుకంటే 20sలో you have that risk appetite. మీరు ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ చేయొచ్చు. సో యూ షుడ్ చూస్ ద హై రిస్క్ హై రిటర్న్ ఆప్షన్స్. సో నౌ హౌ టు డూ దిస్? సో ఈ రోజుల్లో అంతా మేము మొబైల్ ఫోన్లోనే అయిపోతుంది. సో బై అండ్ హోల్డ్. మంత్లీ మీరు ఎంత మనీ అయితే పెట్టగలరో బై సమ్ జెన్యూన్ స్టాక్స్ అంటే ఏం లేదు, కొన్ని బాగా పర్ఫామ్ చేసే కంపెనీస్. ఓకే, మనకి తెలిసిందే సెన్సెక్స్లో, నిఫ్టీలో టాప్ కంపెనీస్ని చూస్ చేసుకోండి, లైక్ రిలయన్స్, టీసీఎస్ ఆర్ వాట్ ఎవర్. ఆఫ్టర్ డూయింగ్ యువర్ ఓన్ రీసెర్చ్ అందులో మీరు గుడ్డిగా ఎవ్రీ మంత్ మనీ పెట్టేయండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్, కోవిడ్ వల్ల మార్కెట్ అంతా ఘోరంగా క్రాష్ అయిపోయింది, మన డబ్బులన్నీ పోతాయి అంటే ఎస్, వీ హ్యావ్ 45 years ఆఫ్ టైం పీరియడ్. 45 yearsలో చాలాసార్లు మార్కెట్ పడుతుంది, లేస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ కామన్. బట్ ఓవరాల్గా మీకైతే పాజిటివ్ రిటర్న్స్ని ఇస్తుంది బికాస్ ఆఫ్ దిస్ లాంగ్ 45 పీరియడ్ హోల్డింగ్. స్టాక్స్ కోసం ఐడియా లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో కూడా తెలియకపోతే గో ఫర్ స్మాల్ కేస్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ జీరోదా. స్మాల్ కేస్లో ఏంటంటే యూ క్యాన్ చూస్ 1 or 2 స్టాక్స్ అండ్ మీరు మంత్లీ ఎస్ఐపీస్, మంత్లీ ఈఎంఐ లాగా ఆ స్టాక్స్ని కొనుక్కోవచ్చు అనమాట. సో స్మాల్ కేస్ ఈజ్ ఎ వెరీ గుడ్ సాఫ్ట్వేర్ ఆర్ ప్రోడక్ట్. ఫ్యూచర్ వీడియోస్లో స్మాల్ కేస్ గురించి కూడా ఒక వీడియో అయితే చేస్తాను. అంతెందుకు, మనం 10% గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గోల్డ్ పాస్ట్ 30 yearsలో గోల్డ్ కన్సిస్టెంట్గా 10% రిటర్న్ ఇచ్చింది. అండ్ మళ్ళీ గోల్డ్ అంటే ఏ జ్యువెలరీలోనో ఆర్నమెంట్స్ కొనుక్కుంటే విచ్ ఈజ్ రాంగ్. వై? బికాజ్ యూ లూజ్ సమ్ వ్యాట్ అంటారు, ఇంకా చాలా కాస్ట్స్ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ ద వాల్యూ ఆఫ్ గోల్డ్. అంటే గోల్డ్ ప్రైస్ మీద డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలి, విచ్ క్యాన్ గివ్ యూ గుడ్ అమౌంట్ ఆఫ్ రిటర్న్స్. ఇది స్మాల్ కేస్లో కూడా మీరు ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ని చేసుకోవచ్చు. అండ్ రీసెంట్ బూమ్ బిట్ కాయిన్. సో 20s యాజ్ ఐ సెడ్ మీరు హై రిస్క్ వైపు వెళ్ళొచ్చు కాబట్టి కొంత అమౌంట్ క్రిప్టో కరెన్సీ ఆర్ బిట్ కాయిన్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ నాలెడ్జ్ అండ్ మీ రీసెర్చ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బెస్ట్ వే ఈస్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ ఆర్ స్మాల్ కేస్, గోల్డ్ అండ్ క్రిప్టో కరెన్సీస్. అండ్ దీన్ని కూడా మీరు ఒక పోర్ట్ఫోలియో ఇప్పుడు డైవర్సిఫై చేసుకొని పెట్టుకోవాలి. అంటే దెర్ ఈజ్ ఏ ప్రోవర్బ్, డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ ఏ బాస్కెట్. అంటే మొత్తం మీ మనీ అంతటిని తీసుకెళ్ళి ఒకే దగ్గర పెట్టకుండా యూ షుడ్ స్ప్లిట్. అండ్ మీరు 20sలో మీరు ఎలా చేయొచ్చు అంటే 30% యూ కెన్ గో టు డైరెక్ట్ స్టాక్స్, 40% into mutual funds or small case, 20% you can go for gold and 10% into cryptocurrency. And in numbers just which I suggest you can change according to your risk avaniyandi or your knowledge. Inkosari cheptuna 2,000 rupees from age 20, 5% inflation, 10% returns will make you 1 crore. Today's 1 crore. Our time low, it's more than 3.5 crores. So it's totally unbelievable how compounding works. And usually janaliki telidu, chaala mandiki they just waste their money, but this is what they can hold for the future if they are just starting out at least with 2,000 rupees per month. And of course మీరు yearly increments చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ ఇదంతా మీకు సింప్లిఫై చేయడానికి ఒక లింక్లో ఇన్వెస్ట్మెంట్ క్యాలిక్యులేటర్ అయితే నేను ఇచ్చాను. సో డిపెండింగ్ ఆన్ యువర్ నెంబర్స్, యువర్ ఏజ్ కానీ యువర్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ కానీ మీరు నెంబర్స్ చేంజ్ చేసుకుంటే డిపెండింగ్ ఆన్ ద ఇన్వెస్ట్మెంట్
ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ దట్ యు ఆర్ చూసింగ్ ఎంత రిటర్న్ వస్తుందో కూడా మీకు ఆ క్యాల్కులేటర్లో ఉంది. సో డూ డౌన్లోడ్ దాట్ ఎక్సెల్ షీట్ అండ్ హోప్ఫుల్లీ మీరే ఆ ఎక్సెల్ షీట్లో నెంబర్స్ వేసి చూసాక దాట్ విల్ డెఫినెట్లీ కన్విన్స్ యూ దట్ ఈ రోజు ఈజ్ ద బెస్ట్ టైమ్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్. సో అది వై ఇన్వెస్టింగ్ ఇన్ 20s ఈజ్ సో ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. అలానే ఇప్పుడే జాబ్లోకి ఎంటర్ అయిన వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లెట్ దెమ్ నో వై ఇన్వెస్టింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్ ఫ్రమ్ దేర్ ఫస్ట్ మంత్ ఆర్ ఫస్ట్ సాలరీ ఇట్ సెల్ఫ్. ఇలాంటి మరిన్ని మనీ రిలేటెడ్ అండ్ ప్రొడక్టివిటీ రిలేటెడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ అవినాష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ గైస్.